నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, షాద్ నగర్లో ఒక వైన్ షాప్ దగ్గర వెంకటేష్ అనే వ్యక్తిని పోలీసులు అయితే కొట్టినట్టు తెలుస్తుంది. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది సార్? షాద్ నగర్ దగ్గర జరిగిన సంఘటన ఇది పోలీసుల యొక్క దమనకాండకు దాష్టికానికి నిదర్శనం. ఇక్కడ సహజంగా పెట్రోలింగ్ పోలీసులు సహజంగా ఏం చేస్తుంటారంటే ఆ షాపుల దగ్గర రెగ్యులర్గా వీధి వెండర్స్గా మనం బండ్లు పెట్టుకొని మిర్చీలు అవి అమ్ముతారు కదా, అట్లాంటి హోటల్స్ దగ్గర కొన్ని షాపులు కొన్ని దగ్గర దందా వ్యవహారాలు ఉన్న దగ్గర రెగ్యులర్ మామూలు తీసుకుంటూ ఉంటారు వీళ్ళు. ఒక హోటల్ అనుకోండి, నాన్ వెజిటేరియన్ చికెన్ తీసుకెళ్ళిపోవడాలు, ఫ్రీగా తీసుకెళ్ళడం ఒక రకం, లేదు వైన్స్, ఇంకా కొన్ని రకాల బిజినెస్లు ఉంటాయి. అంటే చట్టం ద్వారా నిషేధించబడి నిర్వహించబడి కొన్ని ఉంటాయిగా, ఆ రూల్స్ ప్రకారం పోలేదు. ఉదాహరణకు గ్యాస్ సిలిండర్ బిజినెస్దే వాడాలి, వాళ్ళు ఏంటంటే కమర్కి డొమెస్టిక్ వాడుతున్నాం, అట్లాంటి వాళ్ళ దగ్గర వీళ్ళు వ్యవహారాల దగ్గర వీళ్ళు వెళ్ళి నెల మామూలు వసూలు చేసుకుంటుంటారు. ముఖ్యంగా వైన్ షాపుల దగ్గర. వైన్ షాపుల దగ్గర ఏంటంటే వైన్ షాప్ బయట పార్కింగ్ విషయంలో కానీ బయట ఎవరు తాగకూడదు. ఇవన్నీ కూడా వైన్ షాపు నిర్వహించాలంటే కష్టం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పోలీసులు అబ్జెక్షన్ చెప్పకుండా ఆ బండ్లు పార్కింగ్ విషయంలో కానీ చూచున్నట్టు వ్యవహరించాలని చెప్పేసి వాళ్ళకు నెల ఖచ్చితంగా మామూలు ఇస్తుంటారు. ఈ పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ స్టేషన్కి ఇట్లాంటి వసూలు చేయడానికి ఒక కానిస్టేబుల్ డ్యూటీ వేసి ఉంటుంది, అన్అఫీషియల్ డ్యూటీ. ఈ గతంలో అలా ఉండే, ఇప్పుడు పెట్రోలింగ్ వాహనాలు వచ్చినాక వాళ్ళే చూస్తారు, ఆ వ్యవహారాలు పోతారు, నెల తీసుకొస్తారు, ఏ ఆఫీసర్కి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేస్తుంటారు. కానీ ఈ వ్యవహారం చేస్తున్నప్పుడు షాద్ నగర్ దగ్గర ఒక వైన్ షాప్ దగ్గర ఆ రెగ్యులర్ మామూలు సంథింగ్ దేనివల్లనో కానీ వాళ్ళకు నల్ల కవర్లో ఈ బాటిల్స్ క్యాష్ పెట్టి ఇస్తున్న దాన్ని ఒక వ్యక్తి యాదృచ్ఛికంగా వెంకటేష్ అనే వ్యక్తి అక్కడ ఉండడం చూశారు వాళ్ళు. అతను చూశాడు, ఇతడు ఏదో చెప్తారన్న భయానికి వీళ్ళు ఏం చేశారు, అతన్ని అక్కడే 2 దండించి వెహికల్లో వేసుకెళ్ళి ఎక్కడో నిర్మానుష్యం ప్రాంతానికి తీసుకెళ్ళి బాగా దాడి చేసి ఆ దాడిలో అతని కళ్ళు కూడా గాయపడ్డాడు. అంటే అతను చూసింది చెప్పకూడదని ఇంటిమేషన్ ఇవాళ కొట్టారేమో అని అనిపిస్తుంది ఇప్పుడు ఆడ. సో బాగా కొట్టేసి సెల్ ఫోన్ లాగేసి ఎక్కడో వదిలేశారు. అతడు కాస్త ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సో అది కాస్త వైరల్ అవుతుంది న్యూస్. మరి అధికారులు ఆయన మీద కొట్టకూడదు, చట్టం ఎప్పటికి కూడా తన చేతిలో తీసుకోకూడదు. అతను నిజంగా నిందితుడై ఉండో, అతను నిజంగా బెదిరిస్తానో కోర్టుకు సరెండర్ చేయడం కానీ కేసు పెట్టడం కానీ చేయాలి. అవేం చేయకుండా అధికారాన్ని చేతిలో ఉందని చేస్తే ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతుంటాయి. ఖచ్చితంగా ఈ విషయంలో ఉన్నత స్థాయి విచారణ జరిగి అతని మీద చర్యలు తీసుకుంటా, సదరు ఆ కానిస్టేబుల్ మీద చర్య అయితే తీసుకుంటారని ఊహిస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.